ఈ రోజు ఇన్నిసార్లు తిరుగుతా అని అస్సలు అనుకోలేదు. హలో మావా, 0 to 3K ఫాలోవర్స్ సెండింగ్ లో ఇది డే 29. మావా మార్నింగ్ లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చానే లేదో, ఇది మాత్రం నన్ను వదలట్లేదు. ఇంకా పాపమని పాలు పోస్తే సగం కింద పైన చేసుకొని తాగేసింది. ఇంకా తర్వాత మంచం ఎక్కి పడుకుంటుంది మావా 10 వరకు. ఇంకా ఇదే దీని డ్యూటీ. మామ మనకు డే 28 నుండి 61 ఫాలోవర్స్ అయితే వచ్చారు. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి మన బుల్లెట్ సైకిల్ తో అయితే బయటికి వచ్చేసా. మామ నిన్న మర్ర దగ్గర ఇచ్చిన ఈ టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చేసా. ఇంకా ఈ పిల్లి ఇక్కడికి ఎలా ఎక్కిందో పాపం. ఇంకా దానికి బాయ్ చెప్పి మా అన్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసా. మా అన్న అయితే రీల్స్ చూసుకుంటూ ఉండు. మామ మీ బండ్లు లూజ్ అయితే ఇక్కడికైతే తీసుకొని రండి, రైట్ అయితే చేపిద్దాం. ఇంకా నేను కాసేపు కూర్చొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరా మామ. నేను 90% ఆఫ్ రోడ్ లోనే సైకిల్ ని డ్రైవ్ చేస్తా. ఈ ఆఫ్ రోడ్ లో డ్రైవ్ చేసే అదో ఎక్సైట్మెంట్ మామ. ఇంకా ఇంటికి వచ్చానో లేదో మళ్ళీ టాబ్లెట్స్ అయితే తెమ్మన్నారు. ఇంకా అవి కూడా తెచ్చేసా. మామ ఇన్నిసార్లు తిరిగి అలసిపోయా మామ. ఇంకా ఇంట్లో టీ అయితే రెడీ అవుతుంది. ఇంకా టీ తాగేసి రిలాక్స్ అయిపోయా. ఈ అకౌంట్ వచ్చేసి మా ఫ్రెండ్ గారిది, కొంచెం సపోర్ట్ అయితే చేసేయండి మామ. ఇంకా బయట మన సైకిల్ ని చూస్తే పంచర్ అయితే అయ్యింది. నాకు తెలిసి ఇది ఆఫ్ రోడ్ లో తిరగడం వల్ల అయ్యి ఉంటుంది. మామ ఇంట్లో వాళ్ళు మళ్ళీ 1000 రూపాయలు ఇచ్చి సరుకులు అయితే తెమ్మన్నారు. ఇంకా నేను మా అన్న బండి మీద అయితే వెళ్లి తీసుకున్నాం. వచ్చేటప్పుడు ఈ ఎగ్ పఫ్ అయితే తిన్నాం మామ. మా నాన్న ఏదో సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారంట. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.